కృష్ణా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీకి ఈ సీజన్లోనే అత్యధికంగా వరద వచ్చి చేరుతా ఉంది. తాజాగా మనం పరిశీలించినట్లయితే ప్రకాశం బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 70 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల వరదను సముద్రంలోకి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాలు, హైదరాబాద్లో కురిసిన అతి భారీ వర్షాలతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తూ ఉంది. రాబోయే 48 అవర్స్ ఇంకా కీలకం. అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం వాయుగుండంగా గనక మారితే 4 రోజుల పాటు కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లోనే అతి గరిష్ట వరద ప్రకాశం బ్యారేజీకి తాకే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ అధికారులందరినీ సమావేశపరిచి ఎప్పటికప్పటికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక బుడమేరు, విజయవాడను ముంచుతూ ఉన్నటువంటి బుడమేరు, విజయవాడ దుఃఖదాయనిగా పేర్పడ్డ బుడమేరు వాగు కూడా పొంగి ప్రవహిస్తూ ఉంది. ఇప్పటికే ఆ బుడమేరు కెపాసిటీ 3000 క్యూసెక్కులకి కుంచుకుపోయింది. అత్యధికంగా వరద వచ్చినప్పుడు 45,000 క్యూసెక్కుల వరద కూడా వస్తూ ఉంది. గత ఏడాది బుడమేరు ముంచింది. ఆ బాధల నుంచి బయటికి రాకముందు మరొకసారి బుడమేరుకు పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. ముఖ్యంగా గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జిల మీదుగా బుడమేరు ప్రవహిస్తూ ఉంది. 30,000 క్యూసెక్కులు వస్తే ఆ పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదిలోకి బుడమేరు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే కృష్ణా నది కూడా ఉధృతంగా ప్రవహించడంతో పోలవరం కాలువ ద్వారా బుడమేరు నీటిని తరలించే ప్రక్రియకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కృష్ణానదిలో వరద లేకపోతే బుడమేరు ఎంత పెద్దగా వచ్చినా కూడా పోలవరం కాలువ ద్వారా దాన్ని డైవర్ట్ చేయవచ్చు. కానీ కృష్ణానదిలో వరద వచ్చినప్పుడు పోలవరం కాలువలో నుంచి కృష్ణానదిలోకి వరద వెళ్ళే అవకాశం లేదు. అది ఎదిక్కి తంతుంది. కాబట్టి అసలైన బుడమేరు వాగు ద్వారా విజయవాడ నగరం ద్వారా ఆ వరద మొత్తాన్ని వదలాల్సి ఉంటుంది. అదే జరిగితే బుడమేరు మరొకసారి పొంగే అవకాశం ఉంది. రాబోయే 4 రోజులు చాలా కీలకం. అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉంది. ఇక అల్పపీడనం వాయుగుండంగా మారబోతా ఉంది. అదే కనుక జరిగితే రాబోయే 4 రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో వరద ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరానికి రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది.